ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ టీం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ సీజన్లో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడంతో వివాదం మొదలైంది. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులకు నచ్చలేదు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఆ సీజన్లో రాణించలేకపోయింది. హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా అభిమానులు ఎగతాళి చేశారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపుతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. భావోద్వేగాలు చర్చనీయాంశంగా ఉన్న దేశంలో మనం జీవిస్తూ ఉన్నామనే విషయాన్ని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. అభిమానులు భావోద్వేగానికి గురవుతారని మనం అర్థం చేసుకోవాలి. ప్లేయర్లు కూడా ఎమోషన్ కు గురవుతారు. అయితే ఒక భారత ప్లేయర్ అనే విషయంపై ఇలాంటి భావోద్వేగాలు ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ సదరు ఆటగాడి అభిమానులకు రుచించకపోవచ్చు. అయితే ప్రతికూల పరిస్థితులపైన సానుకూలంగా స్వీకరించాలి. అభిమానులు మాట్లాడుతూనే ఉంటారు. వారిని ఆటగాళ్లు వింటూనే ఉండాలి. ఆటగాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేప్పుడు అతని సన్నిహితులు అండగా నిలుస్తూ ఉంటారు. ఒక జట్టుగా ఎలాంటి పరిస్థితులను ప్రోత్సహించము. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. కెప్టెన్సీ వివాదంపై అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటగాళ్లంతా ప్రశంసలు పొందుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుందని చెప్పలేము. ఒక మ్యాచ్ ఓడితే ఇప్పుడున్న కథ మళ్ళీ మారిపోవచ్చు. జనాల్లో అమితమైన ఆదరణ పొందిన ఆట ఆడుతున్నాం కాబట్టి ప్రతి క్రీడాకారుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఫుట్బాల్లో కూడా ప్రపంచంలోనే మంచి ఆటగాళ్లను గేలి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎగతాళిని ఎదుర్కొంటారు. ఇదేమీ మంచి విషయం కాదు. అయితే ఆటలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. ఒక జట్టుగా ఒక వ్యక్తిని వదులుకోలేం. మేము ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. హార్దిక్ పాండ్యా యువకుడే కావచ్చు, కానీ అతడితో నేను చాలా కాలం క్రికెట్ ఆడాను. ఈ విషయాన్ని పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం కలిసే ఉన్నాం. పాండ్యాకు అవసరమైతే అండగా నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.